రేవంత్ రెడ్డి పాలనలో ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు సర్పంచ్లను వదలడం లేదు. పెండింగ్ బిల్లులు ఇవ్వమని అడిగితే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో పలు గ్రామాలు ఉత్తమ పంచాయతీ అవార్డులను దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీలను పట్టించుకోలేదు, ఎన్నికలు నిర్వహించడం లేదు, చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు. అభివృద్ధి పనుల కోసం కొందరు సర్పంచులు అప్పు చేశారు. బిల్లులు చెల్లించాలని సర్పంచులు రోడెక్కితే వారిని పోలీసుల చేత అరెస్ట్ చేస్తున్నారు. సీసీ రోడ్లు వేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును పంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి గత 13 నెలల సంధి మేము వినతి పత్రాల ద్వారా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్కు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, వివిధ అధికారులకు అందరికీ వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యను పరిష్కరించమన్నాం. అయినా కానీ పరిష్కరించలేదు. కావున మేము ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు అనేక మంది సర్పంచులు ఇబ్బందులు పడుతుర్రు, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి, సర్పంచులు కొంతమంది సూసైడ్ చేసుకుంటుర్రు అని మేము చెప్తే చెవిటని ముంగట శంఖ ముదినట్టు ఉంటుంది. మేము మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేయడం, వీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటామనే ఉద్దేశము ప్రభుత్వం ఉంటే మా సర్పంచ్లను ముందుగా సర్పంచ్లని వివిధ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లను అరెస్ట్ చేస్తారు. ఎంత మటుకు న్యాయం ఇది? మేము సర్పంచ్ల బిల్లులు అడిగితేనే మా తప్ప, మేము సర్పంచ్ల అభివృద్ధి పనులు చేయడమే తప్ప, మేము ఎక్కడ లేని విధంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు అనేది కనపడుతుంటాయి.